మూర్తిని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆర్మూర్ మామిడిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఈ ఘనంగా నిర్వహించడం జరిగింది। ఆయన ఏదైతే ఏ ఆశయం కోసమైతే ఆయన సిద్ధించాడో, ఏ ఆశయం కావాలని ఆయన ముందుకెళ్లాడో ఆ ఆశయ సాధనలోనే ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముందుకెళ్తా ఉంది। అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి భూములను కాపాడుకోవాలనే ఒక చైతన్యంతో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చిత్తుగా బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం। అట్లాగే ప్రజలు అనేక విషయాల్లో చైతన్యం కావాల్సి ఉంది। మత సామరస్యంతో గొడవలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిస్తూ అమరుడు దొడ్డి కొమరయ్యను స్మరించుకోవాలి, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉంది। ఈ సందర్భానికి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం। తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 78వ స్మారక దిన సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో స్మారక దిన సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నివాళి అర్పిస్తూ ఉంది। ముఖ్యంగా పుట్టుక మరణం సహజమే కానీ ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాత అని చెప్పి కొనియాడుతూ ఉన్నాం। ఎందుకంటే భారతదేశంలో దాదాపు ఇవాళ 40 కోట్ల మంది ఉంటే ఇప్పటికి అనేక మందికి దున్నుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేవు, అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు। కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మౌలిక సమస్యను పరిష్కరించకుండా దేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్య, క్రిస్టియన్ల మధ్య, ముస్లింల మధ్య వివాదాలు సృష్టించి మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉంది। భారతదేశాన్ని మొత్తం అప్పుల కుంపగా మార్చింది। ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల భూమిని గుంజుకొని కార్పొరేట్ కంపెనీ అంబానీ ఆదాయాలకు అప్పజెప్పే కుట్ర చేస్తూ ఉంది। అందులో భాగంగానే రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది। రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా వెనక్కి తగ్గింది, కానీ ఇప్పటికీ అదే విధాన్ని కొనసాగిస్తుంది। మొన్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి కొంత బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది। పార్లమెంటులో జరుగుతున్న చర్చలను చూస్తూ ఉంటే ఇలా రాహుల్ గాంధీ ఇవాళ హిందువుల పేరుతోని బీజేపీ రాజకీయం చేస్తూ ఉందంటే అక్కడ హిందువులు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ మీద, రాహుల్ మీద ముద్ర వేసేటువంటి పచ్చి అబద్ధాల కొరకు విధానాన్ని చేపట్టింది। కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగంలో మత ప్రమేయం రాజ్యం రాసుకున్నాం, లౌకిక రాజ్యం అని రాసుకున్నాం। అటువంటప్పుడు మతం పేరుతోని, దేవుడి పేరుతోని రాజకీయాలు, ఓట్లు తీసుకొని ఈ దేశంలో శాంతికి భంగం కలిగించేటువంటి ఈ బీజేపీ కానీ మోడీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు భూములను, పేదలకు ఇళ్ల స్థలాలను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి తోడుగా నిలవాలని చెప్పి సిపిఎంఎల్గా న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే అనేక రకాల పార్టీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ చాలామంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు లేవు, పేదవాళ్లకు భూమి లేదు। కాబట్టి మిగులు భూములు పంచి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అండగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని మనమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మనకు కావాల్సినటువంటి సౌకర్యాలని సాధించుకుందామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం। అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి।